నటనలో తండ్రికి తగ్గ వారసుడిగా పేరొందిన నందమూరి బాలయ్య బాబుకి, డైలాగుల్లో అన్నగారి తర్వాత అంటూ చెప్పుకునే మోహన్ బాబుకి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నందుకు గాను మా వీడియోని లైక్. మొత్తం బాలకృష్ణ మోహన్ బాబు సినిమాల మధ్య 14 సార్లు క్లాష్ అనేది వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా 1984 గృహలక్ష్మి సినిమాతో మోహన్ బాబు నవంబర్ 23న రాగా, దానికి 6 రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో బాలయ్య నవంబర్ 29న వచ్చారు. గృహలక్ష్మి మూవీ ఫ్యామిలీ ఎమోషన్తో తెరకెక్కి అద్భుతమైన జనాదరణతో బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. మోహన్ బాబు నటన ఇందులో హైలైట్. డైరెక్టర్ బి. భాస్కర్రావు. ఇక బాలయ్య మూవీ శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర హిస్టారికల్ మూవీ. టైటిల్ రోల్లో ఎన్టీఆర్ గారు నటించగా, అతని శిష్యునిగా కమర్షియల్ అంశాలతో బాలయ్య నటించడం జరిగింది. ఈ మూవీ అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని దక్కించుకుంది. డైరెక్టర్ కూడా ఎన్టీఆరే. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు. ఇక రెండవసారి మళ్లీ వీరి మధ్య అదే 1984లో పోటీ రావడం జరిగింది. భలే రాముడు మూవీతో మోహన్ బాబు సెప్టెంబర్ 5న రాగా, దానికి 2 రోజుల గ్యాప్తో బాలయ్య మూవీ మంగమ్మగారి మనవడు వచ్చింది. భలే రాముడ్లో మాదని హీరోయిన్. మోహన్ బాబు చలాకీ యాక్టింగ్తో పాటు మురళీమోహన్ ప్రముఖ పాత్ర పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడితే, కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన మంగమ్మగారి మనవడు బాలయ్యకు తొలి సోలో హిట్. అది కూడా మామూలు హిట్ కాదు. ఇండస్ట్రీ పాత రికార్డులను చెరిపివేసేంత ఘన విజయాన్ని దక్కించుకుంది సినిమా. సుహాసిని ఇందులో హీరోయిన్ కాగా, ఆమెను ప్రేమించే బావగా భానుమతిగారికి మనవడిగా బాలయ్య నటన అద్భుతంగా అలరిస్తోంది, ఈవెన్ పాటలతో. ఇలా ఈ రెండవసారి క్లాష్లో బాలయ్య విన్నర్గా నిలిచారు. మళ్లీ బాలయ్య మోహన్ బాబుల మధ్య మూడవసారి పోటీ 1985లో వచ్చింది. నేరస్తుడు సినిమాతో మోహన్ బాబు మార్చి 22న రాగా, దానికి 6 రోజుల గ్యాప్తో మార్చి 28న భార్యాభర్తల బంధంతో బాలకృష్ణ వచ్చారు. నేరస్తుడు మూవీ మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన కథనం లోపంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం మాత్రం హిట్గా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్తో పాటు చక్కటి లవ్ కాన్సెప్ట్ ఈ సినిమాకు బలం. దీనికి డైరెక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్. ఇలా మళ్లీ బాలయ్య విన్నర్గా నిలిచారు. ఇక 4వసారి అదే ఏడాదిలో ఇద్దరు హీరోల సినిమాలు తలబడ్డాయి. వింతమొగుడుగా మోహన్ బాబు వస్తే భలే తమ్ముడిగా బాలయ్య వచ్చారు. వింతమొగుడు మూవీలో మోహన్ బాబు నటన చిత్రంగా ఉంటుంది. ఇదే మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. అయితే బాలయ్య బాబు భలే తమ్ముడు మంచి వసూళ్లు రాబట్టే ఎబోవ్ యావరేజ్గా సెమీ హిట్గా నిలిచింది. ఇలా ఈసారి బాలయ్యే విన్నర్గా నిలిచారు. అయితే 5వసారి క్లాష్ మాత్రం ఇద్దరు హీరోలకి కలిసి రాలేదు. మోహన్ బాబు ఇల్లాలికో పరీక్ష సినిమాతో అక్టోబర్ 4, 1985లో రాగా, దానికి వారం గ్యాప్తో కత్తుల కొండయ్యగా బాలకృష్ణ వచ్చారు. ఈ రెండు కూడా ఏమాత్రం జనాదరణ పొందలేదు, ఫ్లాపులుగా తేలిపోయాయి. ఇక 6వసారి మళ్లీ వీరి మధ్య పోటీ 1986లో వచ్చింది. పాపికొండలు సినిమాతో జూలై 22న మోహన్ బాబు రాగా, దానికి 2 వారాల గ్యాప్తో బాలయ్య మూవీ దేశోద్ధారకుడు వచ్చింది. పాపికొండలు మూవీ ఫ్యామిలీ ఎమోషన్తో సాగినా, ఆకట్టుకోలేని కథతో పరాజయం పొందింది. అయితే దేశోద్ధారకుడు మాత్రం బాలయ్య బాబుకి మంచి విజయాన్ని ఇచ్చింది. పల్లెటూరు నుండి సిటీ వెళ్లి అక్కడ ఒక దుర్మార్గుడే ఆట కట్టించే నేపథ్యంలో బాలయ్య విజయశాంతిలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇలా 6వసారి బాలయ్యే విన్నర్గా నిలిచారు. మళ్లీ 7వసారి బాలకృష్ణ వర్సెస్ మోహన్ బాబు 1987 భార్గవరాముడుగా బాలకృష్ణ జనవరి 14న వస్తే, దానికి 9 రోజుల గ్యాప్తో జనవరి 23న మోహన్ బాబు సినిమా వీరప్రతాప్ వచ్చింది. వీటిలో భార్గవరాముడు మంచి ఆదరణతో విజయమంచుల వరకు వెళ్లి జనాదరణ పొందింది. బాలయ్య నటన, కథాకథనం ఆకట్టుకుంటాయి. మోహన్ బాబు నటించిన జానపద చిత్రం వీరప్రతాప్ మాత్రం పూర్తిగా పరాజయాన్ని పొందింది. మాధవి హీరోయిన్. ఇలా ఈసారి బాలయ్య కొంత ముందంజలో నిలవడం జరిగింది. ఇక 8వసారి 1990లో వీరి మధ్య పోటీ రావడం జరిగింది. ముద్దుల మేనల్లుడు సినిమాతో బాలకృష్ణ జూలై 7న రాగా, అల్లుడుగారుగా మోహన్ బాబు జూలై 14న వచ్చారు. ముద్దుల మేనల్లుడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీగా వచ్చింది. ఇది ఎబోవ్ యావరేజ్గా నిలిచి కొంత ఆకట్టుకుంది. అయితే అల్లుడుగారు మూవీ మాత్రం పూర్తిస్థాయి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఉరిశిక్షపడ్డ ఖైదీ ఒక ఇంటికి అల్లుడుగారిగా ఎందుకు నాటకమాడాల్సి వచ్చింది అనేది, దాని పర్యవసనాలు ఎలా సాగాయన్నది ఇలా కామెడీ అండ్ ఎమోషన్తో నిలిచి సూపర్ హిట్గా నిలిచింది సినిమా. శోభన ఇందులో హీరోయిన్. కె. రాఘవేంద్రరావు డైరెక్టర్. ఇలా ఈ క్లాష్లో ఎంబీ విన్నర్గా నిలిచారు. ఇక 9వసారి 1992లో క్లాష్ వచ్చింది. ధర్మక్షేత్రం సినిమాతో బాలకృష్ణ రాగా, అల్లరిమొగుడుగా మోహన్ బాబు వచ్చారు. ధర్మక్షేత్రం ఫిబ్రవరి 14న వచ్చింది. ఇందులో బాలయ్య మాసరాలు ఆకట్టుకున్నా సినిమా విజయం అందుకోలేకపోయింది, యావరేజ్గా నిలిచింది.
నిలిచింది. అయితే మోహన్ బాబు మాత్రం అల్లరి మొగుడుగా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. మీనా, రమ్యకృష్ణలు హీరోయిన్లు. ఈ సినిమాకు కె. రాఘవేంద్రుడే డైరెక్టర్. మోహన్ బాబు కామెడీ అండ్ ఎమోషన్ సీనులు వేరే లెవెల్లో ఆకట్టుకుంటాయి పాటలతో పాటు. ఇక మళ్లీ బాలయ్య, మోహన్ బాబుల సినిమాలు 1994లో పోటీపడ్డాయి. పుణ్యభూమి నా దేశం సినిమాతో మోహన్ బాబు సెప్టెంబర్ 11న రాగా మంచి సోషల్ మెసేజ్తో వచ్చే ఈ ట్రాజెడిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకోలేక పరాజయం పాలైంది. అయితే విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందింది. ఇక బాలయ్య మూవీ బొబ్బిలి సింహం 12 రోజుల గ్యాప్తో సెప్టెంబర్ 23న వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు మెండుగా పొంది సూపర్ హిట్గా నడిచింది. కోదండరామిరెడ్డి డైరెక్టర్, మీనా, రోజా హీరోయిన్లు. బాలయ్య పవర్ఫుల్ రోల్ ఆకట్టుకుంటుంది. ఇక మళ్లీ 11వసారి అడవిలో అన్నగా మోహన్ బాబు 1997లో జనవరి 10న వస్తే అదే రోజున పెద్దన్నయ్యగా బాలకృష్ణ రావడం జరిగింది. అడవిలో అన్నగా మోహన్ బాబు పాత్ర అమోఘం. విద్యార్థి దశ నుండి ఎలా అన్నల్లో కలిసి దుర్మార్గులకి బుద్ధి వచ్చేలా చేశాడన్నది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నడిచింది. ఇక పెద్దన్నయ్య మూవీ పూర్తి ఫ్యామిలీ సెంటిమెంటల్ డ్రామా. బాలయ్య ద్విపాత్ర అభినయం చేయగా పెద్దన్నయ్యగా బాలయ్య నటన కట్టుబట్టు హైలైట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నడిచింది. ఇలా ఈ క్లాష్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు. ఇక 12వసారి మళ్లీ పోస్ట్ మ్యాన్ సినిమాతో 2000లో జనవరి 13న మోహన్ బాబు వస్తే ఆ మరుసటి రోజున వంశోద్ధారకుడిగా వచ్చారు బాలకృష్ణ. పోస్ట్ మ్యాన్ మూవీలో సౌందర్య, రాశి హీరోయిన్లు కాగా గతం చేసిన చేదో జాపకాలతో నిరాశగా బ్రతుకుతున్న సౌందర్య జీవితంలో వెలుగు నింపే క్యారెక్టర్లో మోహన్ బాబు నటన ఆకట్టుకుంటోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్గా నడిచింది. ఇక బాలయ్య వంశోద్ధారకుడ మాత్రం పరాజయాన్ని చూసింది. బాలయ్య నటన బాగున్నా కథాకథనం వీక్గా ఉండడంతో ఇది ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక 13వసారి మళ్లా ఈ ఇద్దరు స్టార్స్ 2005లో పోటీపడ్డారు. పొలిటికల్ రౌడీగా మోహన్ బాబు సెప్టెంబర్ 29న రాగా దానికి వారం గ్యాప్తో అక్టోబర్ 5న అల్లరిపిడుగుగా వచ్చారు బాలకృష్ణ. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సందడి చెయ్యలేక ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. ఇలా ఈ క్లాష్లో ఇద్దరు పరాజయాలనే చూశారు. ఇక చివరిగా 14వసారి 2014లో వీరి మధ్య భారీ పోటీ అయితే వచ్చింది. ముందుగా బాలకృష్ణ లెజెండ్ సినిమా మార్చి 28న రాగా దానికి వారం గ్యాప్తో ఏప్రిల్ 4న రౌడీ సినిమాతో వచ్చారు మోహన్ బాబు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన లెజెండ్ భారీ విజయం దక్కించుకోవడం జరిగింది. జగపతి బాబుకి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. బాలయ్య రెండు పాత్రల్లో చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటుంది. ఇలా లెజెండ్ బ్లాక్ బస్టర్ అవగా మోహన్ బాబు రౌడీ కూడా కొన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకొని కమర్షియల్గా విజయాన్ని అందుకుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. ఇలా ఈ క్లాష్లో ఇద్దరు హీరోలు అయితే విన్నర్లుగా నిలిచారు. బాలయ్య ముందంజలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.